నీకు రాజకీయ భిక్ష పెట్టిన శ్రీధర్ బాబు కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధును తీవ్రస్థాయిలో హెచ్చరించారు మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిన్నటి రోజున మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు రాజకీయ భిక్ష పెట్టిందే మంత్రి శ్రీధర్ బాబు కుటుంబమని గుర్తు చేశారు. నీకు మంథని ఎంపీపీగా జడ్పీటీసీగా అవకాశం ఇచ్చి నేను గెలిపించి నీకు రాజకీయ భిక్ష పెట్టిన శ్రీధర్ బాబుపై తన కుటుంబంపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. మరోసారి మంత్రి శ్రీధర్ బాబుపై తన కుటుంబంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు అని పుట్టా మధుని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో 4 మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారిపై వ్యక్తిగత చౌకబారు విమర్శలు చేసిన పుట్ట మధుకర్ను హెచ్చరిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం మంచిది కాదు. మేము బీఆర్ఎస్ నాయకత్వానికి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి నాయకుని మీరు కొనసాగించడం కారణంగా మీరు ప్రజల్లో చులకనవుతారు. ఈ ప్రజాస్వామ్య పునాదులు కదులుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ఏదో విధంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా మీ నాయకుడు ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. తద్వారా మీ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తూ మీ నాయకుడిని ఇక్కడ సక్రమ మార్గం నడిపించాల్సిన బాధ్యత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఇక ముందు శ్రీధర్ బాబు గారి మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మా ముఖ్యమంత్రి గారి మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా మేము సహించబోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మంత్రి నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి పైన కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుట్ట మధుకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక చదువురాని వ్యక్తి, ఒక అజ్ఞాని అరే ఒరే అని డిఎన్ఏ గురించి మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలను వాడుతూ ఈ ప్రాంతంలోని శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ గతంలో పీపుల్స్ వార్ పోలీసులకి నలిగిపోయిన ప్రజలను చూసినాం. ఈరోజు పుట్ట మధుకర్ చేయబట్టి ఈరోజు మళ్ళీ ఫ్యాక్షన్, రాయలసీమ ఫ్యాక్షన్ మొదలయ్యే సంస్కృతికి మార్గదర్శకం తీసుకురాబోతున్నాడు. ఇది మంచి పరిణామం కాదు. ఈ పరిణామానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, శ్రీపదరావు గారిని, వారి సోదరులు శ్రీను బాబు గారిని, వారి కుటుంబ సభ్యులను, సోదరిమణులను అసభ్యకరంగా మాట్లాడుతున్న పుట్ట మధుపై గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తీవ్రంగా మందలించి సరియైన పద్ధతిలో వారి రాజకీయం ముందుకు పోవాలని కోరుకుంటూ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.